హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా వ్లాగ్ విషయానికి వస్తే నా సండే ప్రొడక్టివ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ చాలామంది ఈ మధ్య నా హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ షేర్ చేసుకోండి అక్క అని అడుగుతున్నారు. ఈరోజు నేను మంత్లీ ఫాలో అయ్యే హెయిర్ కేర్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. యాజ్ యూజువల్ సండే ఒక మంచి మటన్ కర్రీ రెసిపీ అండ్ నేను వీక్లీ వెజిటబుల్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనే కొన్ని టిప్స్ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. యాజ్ యూజువల్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. మీరైతే చివరి వరకు స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ హెన్నా మిక్స్ చేసుకోవడానికి సాటర్డే నైట్ అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఓన్లీ మిక్సింగ్ వరకే లేండి సాటర్డే నైట్, మిగతాదంతా సండే బ్లాగే. ముందుగా ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకొని దాన్ని అయితే తురుముకున్నాను. బీట్రూట్ యాడ్ చేసుకోవడం వల్ల మీ హెన్నా పెట్టుకున్నప్పుడు హెయిర్కి మంచి బర్గండి కలర్ అయితే వస్తుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఆ కలర్ చాలా షైనింగ్గా బాగుంటుంది. నార్మల్ బర్గండి కన్నా ఈ బీట్రూట్ కలర్ మిక్స్ అయ్యి కలర్ ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా డికాషన్ కోసం సరిపడా వాటర్ తీసుకొని అందులో నేను తురుముకున్న బీట్రూట్, 1 స్పూన్ టీ పౌడర్, 1 స్పూన్ కాఫీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఇలా మంచిగా బాయిల్ రానివ్వండి. డికాషన్ కొంచెం ఎక్కువ ఉండేలానే చూసుకోండి, ఎందుకంటే మనం హెన్నా మొత్తం ఈ డికాషన్తోనే మిక్స్ చేస్తాం. నార్మల్ వాటర్ ఏవి నేను సపరేట్గా యాడ్ చేయను, అప్పుడే కలర్ బాగా వస్తుంది. ఇంకా డికాషన్ రెడీ అయిపోయింది. దాన్ని రూమ్ టెంపరేచర్ రావడానికి పక్కన పెట్టేశాను, చల్లారిపోయింది. ఇంక ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను ముందుగా చేసుకున్న డికాషన్ అంతా వడకట్టుకున్నాను స్ట్రైనర్ సహాయంతో. ఇంకా హెన్నా విషయానికి వస్తే నేనైతే ఎప్పటి నుంచో నువ్వుర్ హెన్నానే యూస్ చేస్తున్నాను. న్యాచురల్గా మీ దగ్గర గోరింటాకు పౌడర్ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. బాగా పండే చెట్టుదైతే ఆకుని తీసుకొచ్చి దాన్ని ఎండలో కాకుండా షేడ్లో, అంటే ఇంట్లో ఎండ పెట్టుకొని మంచిగా పౌడర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ అంత ఫెసిలిటీ ఎక్కడ ఉంది చెప్పండి, చేతికి పెట్టుకోవడానికి లేదు. ఆషాఢ మాసంలో ఇంకా తలకి పెట్టుకునే వరకు ఎక్కడ. మీకు మిక్స్ చేయడానికి డికాషన్ తక్కువ అవుతుంది అనిపిస్తే ఆల్రెడీ మీరు స్ట్రెయిన్ చేసి పెట్టుకోగా పల్ప్ ఉంది కదా, మళ్ళీ అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దాని నుంచి డికాషన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇలా సరిపడా డికాషన్ యాడ్ చేస్తూ లంప్స్ లేకుండా ఇలా నీట్గా మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే ఈ టైంలో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను సైనస్ ఇష్యూ ఉందని పెరుగు అవాయిడ్ చేస్తున్నాను. ఇంకా ఓవర్ నైట్ దీన్ని ఇలా పక్కన పెట్టేయడమే. ఇంక ఇదైతే డైరెక్ట్గా సండే మార్నింగ్. మీ అందరికీ హ్యాపీ సండే. మీ సండే ఏమేం చేశారు అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. యాజ్ యూజువల్ సండే అంటేనే డే కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది. అండ్ మార్నింగ్ లేవడం, మార్నింగ్ డ్రింక్ అవన్నీ అయిపోయాయి. ఇంకెక్కడైతే కాఫీ టైం. కాఫీతో పాటు బోల్డ్ అన్ని కబుర్లు కూడా. ఇంకా ఫాస్ట్గా కాఫీ తాగేసి హెన్నా పెట్టేసుకున్నాం అనుకోండి, 2-3 అవర్స్ వదిలేసామంటే మంచిగా కలర్ వస్తుంది. ఇంత కష్టపడి ముందు రోజు నైటే కలిపి పెట్టుకొని మార్నింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి అండ్ పెట్టుకోవడంలో మామూలు కష్టం కాదు. అలా పెట్టుకున్న తర్వాత వెంటనే 1 అవర్లో వాష్ చేసేసుకున్నాం అనుకోండి, ఏం బాగుంటుంది. కాబట్టి టైం చూసుకొని మీకు టైం ఉన్నప్పుడే ఒక 2-3 అవర్స్ తలకి పెట్టుకోగలిగేలా ఉంటేనే పెట్టుకోండి. చాలామంది 1 అవర్కే వాష్ చేసేస్తూ ఉంటారు, కానీ మంచి కలర్ రావాలంటే కనీసం ఒక 2 అవర్స్ అయినా ఉంచుకోవాలి. మనం ముందే లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసేసి అందులో నేనైతే హోల్ ఎగ్ యాడ్ చేసుకున్నాను. మీకు వద్దు స్మెల్ వస్తుందేమో అని డౌట్ ఉన్నట్టయితే మీరు ఎగ్ వైట్ మాత్రమే యాడ్ చేసుకోండి. నా అప్లై చేసినప్పుడు హెయిర్ కొంచెం డ్రై అయ్యే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి పెరుగు యాడ్ చేసుకుంటే ఓకే. నేను పెరుగు అవాయిడ్ చేశాను కాబట్టి ఆ ప్లేస్లో కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు మీ వీలుని బట్టి, మీ హెల్త్ కండిషన్ని బట్టి పెరుగు కానీ కొబ్బరి నూనె కానీ ఏది యాడ్ చేసుకున్నా పర్లేదు. ఇంకా మళ్ళీ వాటన్నిటిని కూడా హెన్నాలో కలిసే వరకు నీట్గా మిక్స్ చేసుకోండి. ఇంకా మన హెన్నా రెడీ. పెట్టుకోవడానికి మనం కూడా రెడీ అయిపోవాలి కదా. నేనైతే ముందు హెయిర్ ట్యాంగిల్ ఫ్రీ చేసేసుకుంటున్నాను. మీరు ఏ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నా సరే కంపల్సరీ హెయిర్ని ట్యాంగిల్ ఫ్రీ చేసుకోవడం మాత్రం ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు చేయాల్సిన పని అదే. నాకు లోపల సైడ్
అంత గ్రే హెయిర్ లేదు, కానీ ఫ్రంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా, ఆ పార్ట్లోనే బాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ రెగ్యులర్గా ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఆ పార్ట్ తడుస్తూనే ఉంటుంది కదా, ఈ హెన్నా కూడా చాలా త్వరగా పోయినట్టు అనిపిస్తుంది. లోపలంతా అక్కడక్కడ గ్రే హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్కి వచ్చిన కలర్ అలానే ఉంటుంది, కానీ ఈ ఫ్రంట్ మాత్రం ఒక 10 days తర్వాత ఇంకా పోతూ ఉంటుంది స్లోగా. నాకు పర్సనల్గా నా హ్యాండ్స్ అండ్ నెయిల్స్కి హెన్నా కలర్ వస్తే ఇష్టం ఉండదు కాబట్టి ఈ యూజ్ అండ్ త్రో గ్లౌస్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే యూజ్ చేస్తున్నాను నేను. ఇంకా మనం ఆపరేషన్కి అంత సిద్ధం అనమాట. అన్ని గ్లౌజ్ వేసుకొని రెడీ అయిపోయామంటే ఇంకా స్లోగా హెన్నా పెట్టడం స్టార్ట్ చేయొచ్చు. ఇలా పార్టిషన్స్ తీసుకుంటూ హెన్నా పెట్టుకోవడానికి మనకు కొంచెం టైం పడుతుంది, కానీ బట్ కలర్ మాత్రం మీకు లోపల వరకు నీట్గా, ఇన్సైడ్ ఏమన్నా గ్రే హెయిర్ ఉన్నా కూడా వాటికి కూడా మంచి కలర్ వస్తుంది. కొంతమందికి ఇలా పెట్టుకోవడం రాకపోవచ్చు, ఓపిక లేకపోవచ్చు. ఆ రీజన్స్ వల్ల జస్ట్ మీరు ఆయిల్ అప్లై చేస్తారు కదా, అలా అప్లై చేసేస్తారు పైన. అలా చేస్తే ఏంటంటే మీకు లోపల వరకు, లోపల సైడ్ ఏమన్నా గ్రే హెయిర్ ఉంటే వాటికి మాత్రం కలర్ ప్రాపర్గా రాదు, పైన కలర్ వచ్చేస్తుంది అంతే. చాలా ఈజీయే బన్ పెట్టుకోవడం. నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చూపెట్టాను. మీరు నా వీడియోని స్లో మోషన్లో పెట్టుకోవడానికి ట్రై చేసినా సరే ఈజీగా హెన్నా పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ సెంటర్ చిన్న హెయిర్ తీసుకొని దానికి అప్లై చేసేసి లోపల సైడ్ స్కాల్ప్ అంతా కవర్ అయ్యేలాగా అప్లై చేసి దాన్ని ఒక చిన్న రోల్లా చేసేయండి. బన్కి అదే బేస్ అనమాట. ఇంకా ఆ తర్వాత బోత్ సైడ్స్ నుంచి చిన్న చిన్న పార్టిషన్స్ తీస్తూ లోపల వరకు కవర్ అయ్యేలాగా హెన్నా అప్లై చేసుకొని, మీరు బేస్ బన్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారు కదా, మీరు సైడ్ తీసుకునే పార్టిషన్స్ కూడా దాని చుట్టూ రోల్ చేస్తూ మీరు ఒక బన్లా పెట్టేసుకోవడమే అంతే. ఇలా చేస్తే మొత్తం లోపల వరకు మంచిగా కవర్ అవుతుంది అండ్ హెన్నా మంచి కలర్ వస్తుంది. ఇలా బన్ పెట్టుకోవడానికి మాత్రం ట్రై చేయండి. ఇంత కష్టపడి అలా ఆయిల్లో అప్లై చేసేసుకున్నారంటే లోపల వరకు హెయిర్ కలర్ రాదు. మనం హెన్నా పెట్టుకోవడం వల్ల స్కాల్ప్కి రావాల్సిన బెనిఫిట్స్ కూడా రావు. అంటే మీ స్కాల్ప్లో ఉన్న హెయిర్ని అయితే ట్రై చేస్తుంది, కానీ న్యాచురల్గా ఉండే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ వల్ల మీకు డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. స్కాల్ప్లో ఏదైనా ఇచ్చినెస్ అలాంటివి ఉంటే అవి కూడా పోతాయి. ఆ బెనిఫిట్స్ అన్నీ మీకు అందాలంటే మీరు స్కాల్ప్ వరకు హెన్నా అప్లై చేయాలి కదా, అలా అప్లై చేసుకోవాలంటే ఇదే బెస్ట్ ప్రాసెస్. కొంతమందికి ఇలా పెట్టుకోవడం రాక కూడా పార్లర్కి వెళ్ళి పెట్టుకుంటూ ఉంటారు. సో అది ఇంకా చూసుకోండి ఎలాగోలా. నేనైతే చెప్తున్నాను ఈజీగానే పెట్టేసుకోవచ్చు. మీరు ఈ వీడియోని ఒకసారి అబ్జర్వ్ చేసి ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ నాకన్నా మీరు బాగా బన్ పెట్టుకుంటారు అంటే వెల్ అండ్ గుడ్. నాకు కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. నా దగ్గర ఉన్న వాటర్ కండిషన్కి అయితే వీక్లీ కంపల్సరీ ఏదో ఒక హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలి. నేను ఒక్కొక్క మంత్ బాగా హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుందని అలా పెట్టుకుంటూ ఉంటాను, కానీ ఏంటో ఒక్కొక్కసారి అలా సెల్ఫ్ కేర్ మీద అంత ఇంట్రెస్ట్ రాదు. బట్ మంత్లీ వన్స్ మాత్రం హెన్నా కంపల్సరీ పెట్టుకుంటా. ఇప్పటికి చాలా లిమిటెడ్ గ్రే హెయిర్ ఉంది. ఒక 2-3 months అలా వదిలేసాం అనుకోండి, ఇంకా గ్రే హెయిర్ అంతా బాగా ఎక్కువైపోద్దని కొంచెం కేర్ తీసుకుంటా. ఇది కూడా వింటర్లో ఇక్కడ మాకున్న వింటర్ కండిషన్కి, నాకున్న సైనస్ అండ్ మైగ్రేన్కి వింటర్లో కొంచెం అవాయిడ్ చేస్తాను. ఒక 2 months అలా డిసెంబర్ జనవరిలో అయితే పెట్టుకోను. చలి పెరుగుతుంది అనుకున్నప్పుడు డిసెంబర్ స్టార్టింగ్లో అలా పెట్టుకుంటాను. ఇంకా మళ్ళీ ఫిబ్రవరి నుంచి అయితే పెట్టుకుంటాను. వాటర్ హార్డ్నెస్ మా దగ్గర ఎంత ఉంటుందంటే 1100 to 1200 మధ్యలో ఉంటుంది. ఇంకా హెయిర్ ఫాల్ అయితే మామూలుగా అవ్వదు. ఇలా పట్టుకుంటే చాలు కుచ్చులుగా ఊడొచ్చేస్తుంది జుట్టు. ఇంకా మధ్యలో ఫ్లాక్ సీడ్స్ జెల్ అని, కర్డ్ చెప్పాను కదా, కర్డ్ అయితే నాకు పడదు. ఓన్లీ ఎగ్ వైట్ పెట్టుకోవచ్చు, హోల్ ఎగ్ పెట్టుకోవచ్చు. ఇలాంటివి పెట్టుకుంటే ఏంటంటే హెయిర్కి కాస్త బలం వచ్చి హెయిర్ ఫాల్ తగ్గుతుంది. చూడాలి, ట్రై చేయాలి. ఎప్పటికప్పుడు అనుకోవడమే కానీ ఇంట్లో పనులతో ఈ వీడియోలతోనే రోజంతా గడిచిపోతుంది. అస్సలు టైం దొరకదు. దీనికోసం స్పెషల్గా టైం తీయాలనిపిస్తుంది. స్కిన్ కేర్ అయితే మీరు నమ్ముతారో నమ్మరో, రొటీన్గా చేసుకునే నైట్ మార్నింగ్ స్కిన్ కేర్ కాకుండా స్పెషల్గా ఫేస్కి ఏమన్నా పెట్టి 1 month పైనే అయిపోయింది. ఇంకా అది కూడా స్లోగా స్టార్ట్ చేయాలి. స్కిన్ కూడా బాగా డల్ అయిపోతుంది. ఇంకా హెన్నా బెనిఫిట్స్ విషయానికి వస్తే హెయిర్ కలర్ బాగుంటుంది అనేది మీ అందరికీ తెలిసిందే. హెయిర్ హెల్దీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ వల్ల మీకు ఇచ్చి స్కాల్ప్ ఉన్న, డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్న వాటన్నిటి నుంచి మీరు బయటికి రావచ్చు. అండ్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. మీరు మీ హెయిర్ థిన్గా ఉన్నా సరే హెన్నా పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాల్యూమ్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. సో మీ హెయిర్ ఆటోమేటిక్గా బౌన్సీగా హెల్దీగా కనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మంత్లీ వన్స్ అలా పెట్టుకుంటూ ఉంటే మంచిదే. గ్రే హెయిర్ వచ్చాక
మనం స్టార్ట్ చేస్తే వచ్చే బెనిఫిట్ కన్నా కూడా ముందు నుంచే మీరు పెట్టుకుంటూ ఉన్నారంటే గ్రే హెయిర్ కొంచెం లేట్గా వస్తుంది, అంతే, అసలు రాకుండా ఉంటుందని నేను చెప్పను. కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని కొంచెం ముందుగా స్టార్ట్ చేసేసారంటే ఆ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు అని నాకైతే అనిపిస్తుంది. నేను చాలా ఎర్లీగా స్టార్ట్ చేసేసా, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో బాగా గ్రే హెయిర్ వచ్చేసేది. ఇంకా కంప్లీట్గా ఒక పెద్ద పని అయితే పూర్తయింది, బన్ పెట్టుకోవడం. ఇంకా అక్కడక్కడ హెన్నా అంటుతూ ఉంటుంది కదా పెట్టుకున్నప్పుడు, వాటన్నిటిని నీట్గా ఒక వెట్ వైప్ తీసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ బాగా చెమటలు పట్టేసినాయి ఇక్కడ హ్యూమిడ్ వల్ల. లాస్ట్ 2 days బాగానే వర్షం పడింది, కానీ ఈరోజు ఎండ వచ్చేసి ఫుల్ చెమటలు పడుతున్నాయి. ఇంకా వంట చేసేప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా హెన్నా పెట్టుకొని డైరెక్ట్ కిచెన్లోకి అయితే వచ్చేసాను. లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఈరోజు అయితే మటన్ కర్రీ చేస్తున్నాను. ఇంక ఈరోజు చేసాము, వెన్స్డే ఎగ్ ఏదో ఒకటి తిన్నామంటే మళ్ళీ ఒక 1 month వరకు ఇంట్లో నాన్ వెజ్ ఉండదు. శ్రావణ మాసం అంతా మేమైతే నాన్ వెజ్ తిన్నాము. ఇంతకీ మీరు శ్రావణ మాసంలో నాన్ వెజ్ తింటారా తినరా అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. మీ హైపే నా మోటివేషన్. మీరు హైప్ చేస్తే ఇలాంటి కంటెంట్ ఇష్టపడి చూసే మరికొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి. సో తప్పకుండా నా కంటెంట్ నచ్చుతున్నట్టయితే హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ లైక్ చేసి హైప్ చేస్తే సరిపోదండో, ఇంటరాక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక కామెంట్ చేయండి. మీ కామెంట్ చేసే టైం లేకపోతే అట్లీస్ట్ ఒక చిన్న హార్ట్ అయినా మీ కామెంట్ రూపంలో నా దగ్గరికి పంపించండి. నేను మీ లవ్లీ హార్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ మటన్ కర్రీ ఎప్పుడు ప్రిపేర్ చేసినట్టే చేస్తున్నాను. మామూలుగా ముద్ద మసాలా వేసి చేసేసుకుంటున్నా, అంతే, సింపుల్. ఈరోజు ఏం మటన్లో స్పెషల్ లేదు. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు, పసుపు యాడ్ చేసుకోండి. మటన్ వేసి అందులో వాటర్ అంతా పోయే వరకు మంచిగా కుక్ చేసుకోండి. ఆ తర్వాత నేను యాజ్ యూజువల్గా నాన్ వెజ్లో యూస్ చేసే ముద్ద మసాలా యాడ్ చేస్తున్నాను. ఇందులో నేను అల్లం, వెల్లుల్లి, కొంచెం కొబ్బరి, గసగసాలు, లైట్గా జీడిపప్పులు అయితే యాడ్ చేస్తాను, అంతే. మీరు ప్రతి నాన్ వెజ్ రెసిపీలో ఈ ముద్ద మసాలా వేసుకోవచ్చు. కావాల్సినంత గ్రేవీ వస్తుంది, సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఇదే మసాలాని మిల్ మేకర్ కర్రీలో కూడా వేసుకొని చేసుకున్నా సరే సేమ్ మటన్ కర్రీ టేస్టే వస్తుంది. ఇంకా ఫైనల్గా ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 4-5 విజిల్స్ ఇచ్చారంటే మటన్ కుక్ అయిపోతుంది. ఇంకా నేను చెప్పినట్టే 5 విజిల్ తర్వాత మటన్ చక్కగా కుక్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇందులో మటన్ మసాలా కానీ గరం మసాలా కానీ మీ ఇష్టం ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కసూరి మేతి, లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకున్నారంటే యమ్మీ మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. గ్రేవీ చూసారా ఎంత బాగా వచ్చిందో. దీన్ని మీరు చపాతీలో తిన్నా, బగారా రైస్తో తిన్నా, నార్మల్ వైట్ రైస్తో తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈరోజు మటన్కి కాంబినేషన్గా బగారా రైస్ అయితే చేశాను, అంతే. ఇంకా వైట్ రైస్, రసం అయితే ఎలాగో మా అమ్మాయి కోసం డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి దాన్ని స్పెషల్గా ఏం మెన్షన్ చేయట్లేదు. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంకా హెన్న ఆరేలోపు చకచక వంట చేసేసుకున్నా. లంచ్కి రెడీ అయిపోయాం. మేమైతే ఇంకా మా సండే లంచ్ ఎంజాయ్ చేసేస్తాం. హెన్న మంచిగా కలర్ వచ్చింది, రేపు చూపిస్తాను మీకు. మళ్ళీ ఇప్పుడు ఇది నార్మల్గా వాష్ చేసేసుకున్నాం కదా, డ్రై అయిపోవాలి, నైట్ ఆయిల్ పెట్టుకోవాలి. మళ్ళీ రేపు హెడ్ బాత్ చేసిన తర్వాత మీకు హెయిర్ కలర్ చూపిస్తా. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలా సింపుల్గా ఇంట్లోనే పెట్టుకోండి, హ్యాపీగా అయిపోద్ది. దానికోసం పార్లర్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంకా వంటలను రెడీ అయిపోయింది కాబట్టి సర్వ్ చేసుకొని మేము మా లంచ్ ఎంజాయ్ చేసేస్తాం. ఇంతకీ మీరు మీ సండే స్పెషల్ లంచ్ ఏం చేసుకున్నారనేది నాతో షేర్ చేసుకోండి. శ్రావణ మాసం క్లీనింగ్ ఎంతవరకు వచ్చింది? నేను 1 week ముందే ప్లాన్ చేసేసుకుందాం అనుకున్నాను, కానీ బట్ నా మంత్లీ డీప్ క్లీనింగ్ అది కొంచెం క్లాష్ అయ్యేలా ఉందని వెయిట్ చేసి ఫైనల్లీ నెక్ ఆఫ్ ద మూమెంట్ అయిపోయింది. ఐ థింక్ ఇప్పుడు నాది వెన్స్డేనో ట్యూస్డేనో ఏదో ఒక రోజు అవుతుంది డీప్ క్లీనింగ్. రికార్డ్ చేసి షేర్ చేస్తానులేండి మీ అందరికీ మోటివేషన్ కోసం. బ్లాగ్ అయితే ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా.
ఇంకా అలా లంచ్ ఎంజాయ్ చేసేసిన తర్వాత మంచిగా హెన్నా పెట్టుకొని హెడ్ బాత్ చేశాను. ఆఫ్టర్నూన్ మంచి మటన్ కర్రీతో లంచ్ ఎంజాయ్ చేసిన తర్వాత నిద్ర రాకుండా ఉంటుందో చెప్పండి, హ్యాపీగా పడుకొని నిద్రపోయాం. ఒక 2 అవర్స్ పడుకొని లేచిన తర్వాత మంచిగా టీ పెట్టుకొని తాగేసి, ఈరోజు బాగా ఎండగా ఉందని మార్కెట్కి కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాంలేండి, బయట బాగా వేడిగా ఉంటుందని. ఇంకా వీక్లీ వేడిగా ఉందనో, వర్షం పడుతుందనో, చలిగా ఉందనో మార్కెట్కి రాకపోతే ఫ్రెష్గా వెజిటేబుల్స్ దొరకవు. అండ్ రోజు ఏదో ఒక యాప్ నుంచి ఆర్డర్ చేసుకుంటూ ఉండాలి, వాడు పుచ్చిపోయినవి కుళ్ళిపోయినవి పంపించాడని ఫీల్ అవుతూ ఉండాలి. వీటన్నిటికన్నా బెటర్ కొంచెం లేట్ అయినా సరే ఓపిక్గా ఒక అరగంట మనది కాదు అనుకున్నామంటే మార్కెట్కి వచ్చి అన్నీ ఫ్రెష్గా కొనుక్కొని వెళ్ళొచ్చని నా ఫీల్. ఇంకా వీక్కి సరిపడా వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చేసాను. ఇంకా వాటిని వెంటనే ఆర్గనైజ్ చేసేయాలి. వెనకాల బట్టల స్టాండ్ ఇగ్నోర్ చేసేయండి, వేడిగా అనిపించింది. వెళ్ళే ముందు క్లౌడ్స్ కూడా వచ్చేసి బాగా గాలి వచ్చింది. ఇంకప్పుడు వర్షం వస్తే మళ్ళీ తడిచిపోతాయేమో అని స్టాండ్ అయితే లోపల పెట్టేసి వెళ్ళాను. ఈ సీజన్లో ఫ్రూట్స్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుందని చెప్పాలి. వింటర్లో చాలా రకాల ఫ్రూట్స్ వస్తాయి, కానీ ఈ మామిడి పళ్ళు సీజన్ అయిపోయిన వెంటనే పెద్దగా ఫ్రూట్ ఆప్షన్స్ ఉండవు. పపాయ, వాటర్ మిలన్ అలాంటివి ఇవి అన్సీజన్ కదా, అన్సీజన్లో ఆ సీజన్ ఫ్రూట్స్ తినడం మాకు అంత ఇష్టం ఉండదు. ఇంకా పియర్ అయితే బాగా దొరుకుతుంది ఫ్రెష్గా, ప్లమ్ దొరుకుతుంది, పపాయ, ఇంక ఈ 3 ఆప్షన్సే ఉంటాయి. పెద్దగా ఫ్రూట్ ఆప్షన్స్ ఉండవు ఈ సీజన్లో అని అయితే నాకు అనిపిస్తుంది. ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఫ్రూట్ బాస్కెట్లో వేసి పక్కన పెట్టేశాను. ఇంకా తెచ్చిన వెజిటబుల్స్ అన్నీ వాటి ఆర్గనైజర్స్లో సర్దేస్తున్నాను. కొన్ని క్లాత్ బ్యాగ్స్లో పెడతాను, కొన్ని ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్లో పెడతాను. ఈ క్లాత్ బ్యాగ్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయండి, రీయూజబుల్. మీరు మంచిగా వీకెండ్ వచ్చేసరికి కూరగాయలన్నీ అయిపోతాయి కాబట్టి వాష్ చేసి పెట్టుకున్నారంటే ఇలా వెజిటబుల్స్ తెచ్చుకున్న వెంటనే మళ్ళీ వాటిల్లో వేసుకొని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాగ్స్ అండ్ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ లింక్స్ వీటన్నిటిని నేను ట్యాగ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేసి ఉంచుతాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి. నేనైతే మోర్ దాన్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి నా ఫీడ్బ్యాక్ ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. పర్టికులర్గా బ్యాగ్స్ మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇక వెజిటబుల్ విషయానికి వస్తే నేను బీన్స్, క్యారెట్ ఇలాంటివన్నీ కట్ చేసి పెట్టుకోను. మనం ముందే కట్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ బెండకాయ, దొండకాయ లాంటివి కూడా మనం నెక్స్ట్ డే మార్నింగ్ కుక్ చేసుకుంటాం అన్నప్పుడు ముందు రోజు ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని కట్ చేసి పెట్టేసుకుంటే చాలు. జస్ట్ పాడైపోయేవన్నీ అంటే లైక్ పచ్చిమిరపకాయలు తొడిమలు తీయకుండా పెట్టారనుకోండి కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో పచ్చిమిరపకాయలు తొడిమలు తీసి పెట్టుకోవడం, మునక్కాయలు లాంటివి మీరు అలా పెట్టేస్తే ఎండిపోతాయి కాబట్టి వాటిని కట్ చేసి పెట్టుకోవడం అలానే ఉంటుంది నా మీల్ ప్రెప్ అంతా. కావాల్సినవన్నీ నీట్గా తెచ్చామా సపరేట్ చేసుకొని వాటి ఆర్గనైజర్స్లో వేసి పెట్టుకుంటే మార్నింగ్ కుకింగ్ ఈజీ అవుతుంది. అంతవరకే నా ప్రిపరేషన్స్ ఉంటాయి. అంతేగాని వీక్కి సరిపడా కట్ చేసేసుకొని పెట్టుకునేంత ప్రిపరేషన్స్ అయితే నేను చేయను. పర్టికులర్గా నాకు నచ్చదు. అంటే గ్రేవీస్ ప్రిపేర్ చేసి పెట్టుకోవడం, అన్ని వెజిటబుల్స్ ముందే చాప్ చేసి పెట్టేసుకోవడం ఇలాంటివి నచ్చదు. వర్కింగ్ ఉమెన్ ఇంకా వాళ్ళకి టైం సరిపోదు అని అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకెవరిష్టం వాళ్ళది. నాకైతే పర్టికులర్గా ఇన్ని రోజులు కట్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వాటి న్యూట్రియంట్స్ పోతాయేమో అని నా ఫీలింగ్. మీ ఒపీనియన్ ఏంటి అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మీరు మీ వీక్లీ వెజిటబుల్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు అనేది కూడా నాతో చెప్పండి. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో 80% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కొంతమంది నోటిఫికేషన్స్ రావట్లేదని కూడా కంప్లైంట్ చేస్తున్నారు. నోటిఫికేషన్ బెల్ ట్యాప్ చేసిన తర్వాత ఆల్ అని సెలెక్ట్ చేసుకోకపోతే నోటిఫికేషన్స్ రావండి. అది ఒకసారి చెక్ చేసుకోండి. అది ఆన్ ఉన్నా రావట్లేదు అనుకుంటే ఒకసారి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరిపోతుంది. రెడ్ బీట్రూట్స్, కాకరకాయ, వంకాయ ఇలాంటివన్నీ మీరు ఈ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్లో మంచిగా పెట్టుకున్నారంటే 2 వీక్స్ అయినా కూడా సూపర్ ఫ్రెష్గా ఉంటాయి. అండ్ మామిడికాయలు ఈ సీజన్లో దొరికే వస్తాయి. ఇక్కడ పచ్చివి అండ్ పండువి 2 కూడా వస్తాయి. పచ్చివి ఇక్కడ వీళ్ళు ఈ టైంలో ఆవకాయ పచ్చడి పట్టుకుంటూ ఉంటారు. అంటే మనం మంచి పీక్ సమ్మర్లో పట్టుకుంటాం కదా, వీళ్ళు ఒకసారి కొంచెం వర్షాలు పడిపోయిన తర్వాత వచ్చే ఈ మామిడికాయలతో పికిల్స్ అయితే చేసుకుంటూ ఉంటారు. సో అది ఫైనల్గా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్గనైజ్ చేయడం అయిపోయింది. ఈ వారానికి ఇంకా హ్యాపీ. ఎప్పుడు ఏది కావాలన్నా వండుకొని తినేయచ్చు. ఇంకా డిన్నర్ కోసం అయితే ఆఫ్టర్నూన్ చేసిన మటన్ కర్రీ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి చపాతీలు అయితే చేసేస్తున్నాను. ఇంకా ఫాస్ట్గా చపాతీలు చేసేసుకొని బై 8:30 డిన్నర్ ఫినిష్ చేసేసుకున్నాం. ఇంకా తర్వాత నా కిచెన్ క్లీనింగ్ పనులు అవన్నీ ఉంటూనే ఉంటాయి కదా. గ్రేవీ చూడండి మీరు ఎంత థిక్గా ఉందో. నేను చెప్పినట్టే మీరు చపాతీలో తిన్నా, బగారా రైస్లో తిన్నా సూపర్ టేస్టీ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.
హలో అండి, ఫైనల్గా ప్రొడక్టివ్ సండే ఎండింగ్కి వచ్చేసింది. మండే కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా రేపు మార్నింగ్ లేచి యాజ్ యూజువల్ 5 AM రొటీన్ని స్టార్ట్ చేసేయడమే. కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. పొద్దునకు అన్నీ సెట్. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ కిచెన్ ఎప్పుడు హ్యాపీ. గిన్నెలు కడిగేసా, స్టవ్ అంతా క్లీన్ చేసేసా, నీట్గా తుడిచి పెట్టేసుకున్నా. ఇంకా చెప్తున్నాను కదా, ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లు ఉడ్చి తుడవడంతో పని స్టార్ట్ చేసేయడమే. ఇప్పుడు ఇంకా వెళ్తూ కిచెన్ క్లోజ్ చేసేసి సోఫాస్ అన్నీ సెట్ చేసేసుకొని వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి పడుకోవడమే. ఇంక ఈ వీడియో కూడా ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ వెన్స్డే రోజు మరొక మంచి ప్రొడక్టివ్ రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.